కేతిరెడ్డిని ఒకవేళ నేనేదో నా గొప్ప చెప్పుకున్నా కాదు గానీ, కేతిరెడ్డిని ఒక రకంగా మేమే డీఫేమ్ కొట్టాం. మేము కొట్టిన షాట్ నుంచే కేతిరెడ్డి కొంచెం కొంచెం తగ్గటం ప్రారంభించాడు. ఎందుకంటే కేతిరెడ్డి అన్ని కార్యక్రమాలు బానే అప్పటికి మేము కూడా కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు ఎమ్మెల్యే ఎవరో అనుకునేవాళ్ళం. కానీ ఇతను ఏం చేసాడంటే ఒకసారి సడన్‌గా గంధం చంద్రుడు అనే ఒక దళిత ఐఏఎస్ ఆఫీసరు. అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆయన క్యాస్ట్ బై దళిత్ అనమాట. అది తెలుసుకొని ఆయన్ని చులకనగా మాట్లాడాడు. చిన్నతనంగా మాట్లాడాడు. అహంకారంతో మాట్లాడాడు. మాట్లాడితే మరి మాలాటోళ్ళకి కోపం వస్తది కదా! ఆ వివక్ష, అణిచివేత తట్టుకోలేం కదండీ మేము. ఏటా కేతిరెడ్డి అని చెప్పి మొదలెట్టాను నేను మ్యూజిక్. మ్యూజిక్ మొదలెట్టిన తర్వాత పాపం కేతిరెడ్డి కాస్త డీఫేమ్ అవ్వటం మొదలెట్టాడు. అయితే వాస్తవానికి ఆ రోజున కేతిరెడ్డిని నేను ఎప్పుడైతే మాట్లాడానో వాళ్ళ ఏరియా నుంచి చాలామంది ఫోన్లు చేసేవారండి. "ఓయ్! నేను పలానా సురేందర్ రెడ్డి. నా మీద 64 కేసులున్నాయి బా" అనుకుంటూ వచ్చేవారు. వస్తుంటే ఆళ్ళకి కూడా నేను చెప్పేవాడిని. కేసులదేముందిలేండి. ఇంట్లో ఫ్యామిలీని, పిల్లల్ని ఒకసారి పక్కన పెడితే 100 కేసులు నేనే ఎంచుకునే పనులు చేయగలను. ఆ కేసుల గురించి నాకేం చెప్పొద్దులేండి అని చెప్పి నేను నా స్టైల్‌లో ఎటకారం. ఆళ్ళేమో రాయలసీమ రుబాబు చూపిస్తే, నేను కోనసీమ ఎటకారం చూపించేవాడిని ఆళ్ళకి. ఆ టైప్‌లో ఎదుర్కొనేవాళ్ళు జరిగేది. కానీ ఆ సమయంలో నేను కేతిరెడ్డి గారిని సపోర్ట్ చేసుంటే, కేతిరెడ్డి నాకు డైరెక్ట్‌గా ఫోన్ చేసేసి శభాష్ అందుడు. గంధం చంద్రుడు గారి గురించి నేను అంత చెప్పినా, కనీసం నేను రఘురామరాజు గారి కోసం మాడితే ఆయన నాకు ఫోన్ చేసి మా తమ్ముడు సూపర్‌రా నువ్వని అప్రిషియేట్ చేసే పరిస్థితి, థాంక్స్ చెప్పే పరిస్థితి. సునీతారెడ్డి గారి గురించి మాట్లాడితే సునీతారెడ్డి గారు కూడా ఫోన్ చేశారండి నాకు. ఫోన్ చేసి థాంక్ యూ రాజేష్ గారు, మీ మాటలు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పింది ఆవిడ. కానీ కొద్దిమందిలో అది ఎక్స్‌పెక్ట్ చేయలేను నేను ఎందుకో. కనీసం ఆ గంధం చంద్రుడు గారు అనే వ్యక్తికి రాజేష్ మహాసేన్ అనేవాడు ఒకడు నా కోసం ఇంత సపోర్ట్ నిలబడ్డాడు. కేతిరెడ్డితోటి ఇలాంటి ఫైట్ చేసాడనే విషయం అతనికి తెలిసినా తెలియనట్టు ఉండే పరిస్థితుల్లో ఉంటారు మా వాళ్ళు కొంతమంది. పోన్లేండి లీవ్ ఇట్, అది వదిలేద్దాం. ఇప్పుడు కేతిరెడ్డి అప్పట్లో డెప్ కటింగ్ చేసుకుని పరమ వరస్ట్‌గా ఉండేవాడండి. గెడ్డం క్లీన్ షేవ్ చేసుకుని, డెప్ కటింగ్ చేసుకుని ఎంత దరిద్రంగా ఉండి కూడా అంత దరిద్రంగా ఉండేవాడు. కానీ అంత పాపులారిటీ, అంత ఫాలోయింగ్ కూడా ఉండేది. ఇప్పుడు మనోడి గెటప్ బాగుందండి. యాహ్! తమ్ముడు బాగుంది కదా! స్టైల్‌గా ఉన్నాడు ఇప్పుడు. గెడ్డం స్టైల్ మార్చాడు. హెయిర్ స్టైల్ మారింది. బాగుంది అంతా. ఒక పద్ధతిలోకి వచ్చాడు మనిషి. అయితే ఇతను బాధపడ్డాడండి. నాకు కూడా బాధ అనిపించింది. నేను ఓడిపోవడం ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళి ఆళ్ళ ప్రతి సమస్యని తీర్చాను కదా! ఓకే. విమర్శలు, ఆరోపణలనేవి ప్రతి నాయకుడి మీద ఉంటాయి. కేతిరెడ్డి తిరుగుతూ కొన్ని కబ్జా చేశాడు. ఇవి అవి ఉన్నాయి. అయ్యి ఉన్నాయి. అయ్యి మేము మాట్లాడినోళ్ళమే. కానీ అవన్నీ విమర్శలన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు అతను ఓడిపోయి ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే కాబట్టి. విమర్శలు పక్కనెట్టి ఆయనలో ఉన్న పాజిటివ్ కోణాన్ని చెప్పాలనుకున్నాను ఈరోజు. ఆయన బాధపడ్డాడు. చాలా బాధపడ్డాడు. ఒక ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రతి సమస్యని నేను ఇది చేశాను కదా! అలాంటిది నేను ఓడిపోవటం ఏంటి? అది కూడా బీజేపీ సోదరులకి కూడా ఓటింగ్ తక్కువ. బీజేపీ సోదరుడు ఓడిపోయాడు అనుకోండి నాకు తెలిసినంత వరకు. నేను ఓడిపోవడం ఏంటి? అసలు నేను ఓడిపోవడానికి అసలు ఏంటి పరిస్థితి? ఎక్కడ జరిగింది ఇదంతానని ఒక రకంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. అయితే కేతిరెడ్డి నువ్వు వీడియో చూస్తే గనక నీకు నేను ఒక సోదరుడిగా చెప్తున్నాను. అది నీ తప్పు కాదు బాస్. నువ్వు ఓడిపోవటం అనేది నీ తప్పు కాదు. నీ తప్పేంటంటే నువ్వు ఒక అవినీతిపరుడైన నాయకుడిని అనుసరించడమే. అవినీతిపరుడు, రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినోడు, ఎంతోమంది దళితుల చావుకు కారణమైనోడు, కొన్ని కులాల మీద అంటే ఈవెన్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజలందరి మీద కమ్మ కులం అని ముద్రేసి ఆ రాష్ట్రాలనంతా సర్వనాశనం చేసినోడిని నువ్వు అనుసరించావు. కేవలం ఆ పాపం వల్లే నువ్వు ఓడిపోయావు. లేకపోతే నువ్వు ఓడిపోవలసినోడు కాదు. హార్ట్‌ఫుల్‌గా నేనే చెప్తున్నాను. నీలాంటోడు గెలవాలి. ఖచ్చితంగా నీలాంటోడు ఉంటే ప్రజలకు మేలు జరుగుతది. నో డౌట్ అందులో. అయితే ఈ కేతిరెడ్డి వీడియోలు మాట్లాడేటండి. ఏం మాట్లాడాడో మనం చూద్దాం. ఆ మాటలు విన్న తర్వాతే ఆయన మీద ఓ మంచి అభిప్రాయం వచ్చినా ఇలా మాట్లాడుతున్నాను. అంటే ఈ మధ్యలో కేతిరెడ్డి నేను ఫ్రెండ్స్ అయిపోయాం అనుకున్నారు. మేమేం ఫ్రెండ్స్ అవ్వలేదండి. మనోడు మాట్లాడుతున్నాడండి. సినిమా వాళ్ళ జోలికి ఎందుకెళ్లారని జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే రివర్స్ అయిపోయాడు. ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయాడు. జగన్ వల్లే పార్టీ ఇంత ఇలా సర్వనాశనం అయిపోయింది. ఆయన చేసిన పనులు బాలేదు. ఆయన చేసిన పరిపాలన బాలేదు. ఆయన పాలసీలు బాలేదు. ఏంటి ఇంత దారుణం చేశాడనే బాధ అతనిలో ఉంది. దానిలో భాగంగానే ఈ 2 టాపిక్‌లు మాట్లాడాడు ఈవేళ. ఇది ఫస్ట్ టాపిక్ అండి. కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి. 'కల్కిను', 'మహారాజా' ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో సినిమాల గురించి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాడండి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా గాని రిలీజ్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్‌గా జీవో పాస్ చేసేవాడు. టికెట్ రూ. 5 పెట్టాలి. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి
టికెట్ రేట్ తగ్గించేస్తున్నాను నేను అని. అంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలు పాపం అతనికి తెలియదు రాజకీయం ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డికి. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా తిడుతున్నాడు. నీకేంటయ్యా పని సినిమా టికెట్లతో? సినిమా టికెట్లు పెంచడం తగ్గించడం, నువ్వేను సినిమాలో ఓనర్వా? అంతలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సినిమా టికెట్ తగ్గించడం వల్ల ఒక పవన్ కళ్యాణ్ గారికే లాస్ కాదండి, నిర్మాతకు లాసు. ఆ నిర్మాతకు లాస్ అయితే ఆ సినిమా యూనిట్ మొత్తానికి లాసు. దాంతోపాటు సినిమా థియేటర్ ఓనర్కి లాసు, డిస్ట్రిబ్యూటర్కి లాసు. సినిమా థియేటర్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డున పడతారు. ఒకటి రెండు కదండి. జగన్ గారు ఏమనుకునేవారంటే ఆ పవన్ కళ్యాణ్ ఏదో ఇబ్బంది పెడుతున్నాను, టికెట్ రేట్ తగ్గిపోతే అతనికి నష్టం వచ్చేద్ది అనుకునేవాడు. కానీ ఆ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళందరూ రివర్స్ అయిపోయారు. వాళ్ళందరూ రివర్స్ అయిపోయి కొట్టారు ఫ్యాన్కి వ్యతిరేకంగా. అయిపోయింది సినిమా. నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరు 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 లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి. ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు. పడితే అందరితో ఈరోజు సామాన్యులకి రేట్లు అందుబాటులో ఉండాలట. ఏంటి సినిమా టికెట్ల రేట్లట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా. అతను కూడా తిడుతున్నాడు, కేతిరెడ్డి తిడుతున్నాడు. సామాన్యుల టికెట్ల రేట్లు అందుబాటులో ఉండాలి ఏంటి, ఇలాంటి సోనియా కబూర్లు చెప్పేటి జగన్ రెడ్డి అన్న అని తిడుతున్నాడు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండాల్సినవి నిత్యావసర వస్తువుల రేట్లు, ఉల్లిపాయల రేటు, వెల్లుల్లిపాయల రేటు, కూరగాయల రేట్లు ఇవి అందుబాటులో ఉండాలండి. సినిమా టికెట్ల రేట్లు, సినిమా చూడకపోతే మంచి చచ్చిపోవడం. కానీ సామాన్యులకి, కొంతమంది మందు అలవాటు ఉన్న వాళ్ళకి ఆ లిక్కర్ రేట్ అందుబాటులో ఉండాలి, లిక్కర్ రేట్ తగ్గి ఉండాలి. లిక్కర్ రేట్లు పెంచేశాడు జగన్ అన్న, సినిమా టికెట్ల రేటుని తగ్గించేశాడట. అంటే లిక్కర్ అమ్మేది జగన్ అన్న, ఈ పెరిగిన రేట్ డబ్బులు జగన్ జేబులోకి వెళ్ళిపోతాయి. ఈ సినిమా టికెట్ల రేట్లు మరి జగన్ గారి జేబులోకి రావు కదా, ఎవరో జేబులోకి వెళ్తాయి. వాళ్ళ జేబులోకి వెళ్తే మేము ఎలా రేట్లు పెంచుతాం, అవి తగ్గించేస్తాం, మేము అమ్ముకునేది పెంచేస్తాం. భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అనేది ఆక్సిజన్ అండి. ఇసుక లేకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డున పడిపోతాయి. అలాగే రోడ్డున పడిపోయి ఇసుక రేటు 50,000 60,000 పెంచేశాడు జగన్ అన్న. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సింది ఇసుక. సామాన్యులు పాపం ఏదైతే రిక్షా పుల్లర్సో లేకపోతే ఒక ఆటో డ్రైవర్సో ఉదయం అంతా కష్టపడి సాయంత్రం వచ్చి ఒక క్వార్టర్ వేసి పడుకునేటప్పుడు ఆడికి అది అందుబాటులో ఉండాలి. దాన్నేమో డబల్ త్రిబుల్ రేట్లా, నిత్యావసర వస్తువులేమో ఆకాశాన్ని అంటేసేయ. కానీ సినిమా టికెట్లు మాత్రం రేట్లు తగ్గించేసి పేద ప్రజలకి, సామాన్యులకి వినోదాన్ని పంచుతాడట, వినోదాన్ని తక్కువ ధరకి. అంటే ఏమన్నా కామెడీ అండి అది. అంటే ఓడిపోవడానికి వాళ్ళ కారణాలు విశ్లేషించుకుంటారు కదా. కేతిరెడ్డి తెలివైనోడు, ఎవడన్నా కాదన్నా కేతిరెడ్డి తెలివైనోడు, టాలెంట్ ఉన్నవాడు, మ్యాటర్ ఉన్నవాడు. కాబట్టి అతనికి అర్థమైపోయింది ఏ పాయింట్లో జగన్ తప్పు చేశాడు. నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన? ఏం మూట కట్టుకోలే కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి అదనమాట అండి. అలా దొబ్బలెట్టాడు ఒక టాపిక్ మీద. రెండో టాపిక్ కూడా ఉందండి, ఆ రెండో టాపిక్ కూడా ఉన్నారండి. ఈ హామీలు నెరవేర్చడం లేదు, ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు, ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా తల్లికి వందనం ఇంకేవట్లేదు, అన్నదాత కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదు అని అప్పుడే గగ్గోలు పెట్టించేస్తున్నాడు జగన్ రెడ్డి గారు. అది కూడా చిరాకు వచ్చిందండి కేతిరెడ్డికి. జగన్ గారు తప్పది, సంవత్సరానికి ఒకసారి కదా ఇస్తా అన్నారు, అప్పుడే ఆ లెక్క ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు కదా, ఎందుకు అప్పుడే గగ్గోలు పెడుతున్నావు? ప్రజలు ఇది గమనిస్తే మనమే కదా ఐటమ్ అయిపోతాం. సంవత్సరానికి ఒకసారి ఇస్తాను డౌన్, ఈ సంవత్సరంలో ఇస్తాడు అతను ఎప్పటికప్పుడు. నువ్వేటయా పొద్దున్న లేచిన వెంటనే లేదు ఇంకేమట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, తప్పుడు ప్రచారం చేస్తున్నామని మళ్ళీ మనల్ని అసహించుకుంటారు కదన్నా. ఎందుకన్నా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నామని సొంత కులస్తుడు, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా రివర్స్ అవుతున్నాడండి. మరి జగన్ రెడ్డి గారికి దగ్గరున్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు, లేదా ఆయన ఎవడ మాట ఏంటో మరి నాకైతే తెలియదు. ఆయన నాశనం అయిపోతానంటే మనలాంటి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతామండి? కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామనేం లేదు. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. మనం అప్పుడే కంగారు పట్టేయద్దు, అద్భుతాలు సృష్టించేయాలని అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ 2 వరకు ఆగండి, కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టిస్తానన్నారు కదా, సృష్టించి అప్పుడు ఇస్తారు. ఎందుకంటే మనం మొత్తం ఖజానాను మొత్తం ఖాళీ చేసి పెట్టాం కదా జగన్ అన్న, ఖజానా మొత్తం చిల్లి గవ్వ కూడా లేకుండా చేస్తాం కదా. పాపం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి
సంపద సృష్టించి మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. నువ్వేమో టైం ఇవ్వకుండా ఏదో లాకర్లో దాచేసినట్టు ఓ 1000 కోట్లో 10,000 కోట్లో నువ్వేటి అప్పుడే కంగారు పెట్టేస్తున్నావు ఏంటి? మొత్తం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను మొత్తాన్ని ఇట్లా తగటెట్టావు కదా నువ్వు. నువ్వెలా మాట్లాడతావు ఇంత ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఎలా ప్రచారం చేస్తావు నువ్వు అని తిడుతున్నాడు కేతిరెడ్డి. ఆలోచించండి ఒకసారి, ప్రజలు ఆలోచించండి. ఆ సాక్షి టీవీయో సాక్షి పేపరో చదివేవాళ్ళు, ఆ వైసీపీకి ఇంకా అనుకూలం భజన కొట్టేవాళ్ళు ఆలోచించండి. కేతిరెడ్డి కన్నా గొప్పవాళ్ళు ఏం కాదు కదా మీరు. అలాంటి కేతిరెడ్డి చెప్తున్నాడు ఈ రోజున, కంగారు పడకండి. వైసీపీ గవర్నమెంట్ ఖజానా మొత్తం ఖాళీ చేసింది. ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇవ్వాలి, వాళ్ళకి ఈ రెండింగ్ దాకా టైం ఇవ్వండి. ఎంత బాగా చెప్పాడండి. అందుకే కేతిరెడ్డి నువ్వు తోపురెడ్డి అన్నాను. ఎందుకంటే పార్టీ ఏదైనా ఉండొచ్చండి, ఆ పార్టీ ఉంది కదా అని గుడ్డిగా సపోర్ట్ చేసేయకూడదు. కొంచెం పద్ధతి పోవడం అనేది ఉంటుంది కదా. మీకు ఇంకోటి చూపిస్తాను రండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల సాధన కొత్త విధానం, రాష్ట్రంలో మరో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు, రాబోయే 100 రోజుల్లో 5 పాలసీలు, ఏడాదిలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు పూర్తిగా కృషి, పరిశ్రమల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అప్పుడు ఆల్రెడీ ఆయన ఆన్ డ్యూటీ. ఆయన ఏ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేసాడో ఆ రోజు నుంచి డ్యూటీకి వేసాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇమీడియట్గా పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగడానికి ఆయన చేయాల్సిన పనులన్నీ మొదలుపెట్టేసాడు ఆయన. అయితే ఏదైతే తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, ఆ అన్నదాత కానీ, ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి కదని ఇస్తానన్నారు. సంవత్సరానికి ఒకసారి అంటే ఇంకా 10 నెలలు టైం ఉంది. 2 నెలలు అయింది లెక్కి. ఈ 10 నెలల్లో ఎప్పుడు ఇచ్చినా సరే ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే. అప్పుడే కంగారు పెట్టేసి, అప్పుడే గగ్గోలు పెట్టేసి, అప్పుడే గోల చేసేస్తే ఇంకా చీ అంటారన్న ప్రజలని సాక్షాత్తు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు. వాస్తవాలు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే చాలామందికి అర్థం కావండి. అయ్యా అదండి కేతిరెడ్డి గారు చెప్పింది. సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా. సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంతకుముందు మీ దృష్టి ఈ హామీలు నెరవేర్చడం లేదు, టైం ఇవ్వాలి. మనం రాష్ట్రాన్ని వైసీపీ గవర్నమెంట్ దుంపనాశనం చేస్తాం. ₹1 లేదు ఖజానాలో. పాప ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కనీసం 1 ఇయర్ అయినా టైం ఇవ్వకపోతే ఎలాగని సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ప్రజలు ఎవరు రోడ్ల మీదకి వచ్చి మాకు అర్జెంటుగా తల్లికి వందనం ఇచ్చేయండి, మాకు అన్నదాత ఇచ్చేయండి, రాష్ట్రానికి పోలవరం వద్దు, రాజధాని వద్దు, పెట్టుబడులు వద్దు, ఇండస్ట్రీలు వద్దు, మాకు మాత్రం ఈ డబ్బులు కావాలని అడిగేవాడు ఎవడో కూటమి ప్రభుత్వానికి ఓటేయలేదు. ఆడెవడూ లేడండి, అలాంటి లేడు కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు. అందరూ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళే వేశారు కూటమికి. అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాజధాని వస్తుంది, పోలవరం వస్తుంది, స్టీల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి, పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాగ ఆశించేవాళ్ళు వేశారు తప్ప ఈ చిల్ల డబ్బుల కోసం ఆశించేవాళ్ళు వేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక ఎంతసేపు గిలగిలగించుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకడే వస్తున్నాడు తప్ప మీడియా ముందుకి తల్లికి వందనం వేయలేదు, అది వేయలేదని ప్రజలు ఎవరైనా అంటున్నారండి. అప్పుడు వైసీపీ నాయకులు గడప గడపకి వెళ్తున్నాడు, ఎలాగ ఆపేసేవారు జనాలు. కేతిరెడ్డి చాలా బాగా మాట్లాడాడండి. కేతిరెడ్డి గతంలో అప్పట్లో నీకు ఫ్యాన్ నేను, మళ్ళీ ఇంకోసారి నీకు ఫ్యాన్ అయ్యానయ్యా. శబాష్, ఇదే కంటిన్యూ చేయి. నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఇలా న్యాయం పక్షాన నిజాలు మాట్లాడుతూ ముందుకెళ్ళు.